ద్వారా ముచ్చట తెలుసుకునేటోళ్ళు, లేకపోతే అక్కడ చూసిన వాళ్ళు వాళ్ళ యొక్క ఐ విట్నెస్ ఏం చెప్పినరో దాన్ని బట్టి చెప్పేటోళ్ళు, ఏదో రకం నిజాన్ని రాబట్టేటోళ్ళు. సో ఆధారం ఉంటేనే లెక్క, లేకపోతే ఆధారం బయట పెట్టమనే మేము అందరం అడుగుతున్నాం కదా. మీడియాతో అన్ని మీడియా ఛానళ్ళు అదే అడుగుతున్నాయి కదా. అరే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయండి, ఇంతమంది బాధితులు ఉన్నారు, 1000 కోట్ల స్కామ్ జరిగింది కాబట్టి దీన్ని నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ యొక్క బాధితులకి వాళ్ళ యొక్క డబ్బులు తిరిగి ఇప్పించండి, అట్లనే ఇంకెవరు చేయకూడదు కాబట్టి చట్ట ప్రకారం వాళ్ళకి శిక్షలేయమని కోరుతున్నాం కదా. నువ్వు నిజంగా మంగ్లీ అనటామే, సత్యవతి అనటామే తప్పు చేయకపోతే ప్రూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఇన్నోసెంట్. ఇప్పుడు అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇది నువ్వు ఆ తోటలో పోయి నైట్ డ్రెస్ లాంటిది ఇంట్లో పడుకునేటప్పుడు వేసుకునే డ్రెస్ వేసుకొని తోటలోకి పోయి ఆ యొక్క మధు రమావత్ తోటి, అట్లనే వాళ్ళ బావ అయినటువంటి భరత్ పైసలు లెక్క పెడుతున్న వీడియోలో ఇది